అందరికీ నమస్కారం. అమిత్ షా ఆపరేషన్ కగారికి విధించినటువంటి చివరి డెడ్ లైన్ రేపటితో ముగిపోతోంది. మార్చి 31 తోటి. ఇక మావోయిజం క్లోజ్ అయిందా అంటే 95% అయితే ఖచ్చితంగా క్లోజ్ అయింది. నారాయణరావు చివరి నక్సలైట్ నాయకుడిగా చెప్పబడుతున్న వ్యక్తి ఇలా ఆంధ్ర డీజీపీ ముందు లొంగిపోతున్నారు. ఇతను శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఇతనితో దాదాపు మావోయిస్ట్ పార్టీ క్లోజ్ అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటి నుంచి కాదు, మావోయిస్ట్ పార్టీ క్లోజ్ అనేది హిడ్మా ఎన్కౌంటర్ అని చెప్తున్నారు. హిడ్మా ఎన్కౌంటర్ అప్పుడే ఇక లేదు మావోయిస్ట్ పార్టీ అయిపోయింది అన్నారు. తర్వాత ఇంకెవరు లొంగిపోయినప్పుడు అదే అన్నారు. మావోయిస్ట్ పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ డీజీపీ ముందు వాళ్ళ టీంతో కలిసి లొంగిపోయినప్పుడు ఇక మావోయిస్ట్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలోకి వచ్చిందని కూడా ప్రచారం చేశారు. మావోయిస్ట్ పార్టీ క్లోజ్ అనేది చివరికి ఒక మావోయిస్ట్ నాయకుడికి బీజేపీ రాజ్యసభ సీటు కూడా ఇవ్వబోతుంది. చూసారా, మావోయిస్టుని ప్రజాస్వామ్యంలో కలిపామని పార్లమెంట్లో బీజేపీ ప్రకటన చేయబోతుందని కూడా మనం విన్నాం. అయితే అయినప్పటికీ కూడా ఒక్కొక్కళ్ళు ఇంకా లొంగిపోతూనే ఉన్నారు. అంటే ఇంకా ఏదో ఉన్నారు, కలుగులో దాక్కున్న ఎలకల్లాగా అక్కడక్కడ కొంతమంది నాయకులు ఇంకా మావోయిస్టులు ఉన్నారు. ఇప్పుడు ఇంకా గణపతి లొంగిపోవాల్సి ఉంది. వాళ్ళ పార్టీ అగ్రనాయకుడు సరే, అతను ఏదో అనారోగ్య కారణాలతో నేపాల్లో చికిత్స పొందుతున్నాడని వార్తలు వచ్చాయి. ఎంతవరకు నిజమో తెలియదు. కానీ మొత్తానికైతే ఇంకా కొంతమంది నాయకులు అయితే ఖచ్చితంగా ఉన్నారు. సరే, ఏది ఏమైనా ప్రభుత్వం చెప్తున్నట్టు 99% కాకపోయినా 95-96% మావోయిజం అనేది క్లోజ్ అయింది. మావోయిస్ట్ నాయకత్వం వాళ్ళ పార్టీ క్యాడరు లొంగిపోయారు లేదా ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆపరేషన్ కగార్ ప్రకటించి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో వందలాది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ చేయబడ్డారు. వందలాది మంది మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తానికి వాళ్ళ మీద పెద్ద ఎత్తున భద్రతా బలగాలు దేశవ్యాప్తంగా ప్రభుత్వం మీద దృష్టి పెట్టి మరీ నట్టడుగులోకి వెళ్ళి కూపింగ్ నిర్వహించడం, స్టేట్ పోలీసులు సహకారం, ఇవన్నీ మొత్తానికి మావోయిస్టులు కూడా ఒకప్పుడులాగా రిక్రూట్మెంట్ లేకపోవటం, ఒకప్పుడులాగా పరిస్థితులు లేకపోవటం, ప్రభుత్వం దగ్గర టెక్నాలజీ పెరగటం, ఆ టెక్నాలజీని అందిపుచ్చుకున్నటువంటి అవకాశం మావోయిస్టులకు లేకపోవటం, సో ప్రభుత్వాన్ని ఎదుర్కోగలిగే పరిస్థితులు లేదు. రిక్రూట్మెంట్ తగ్గిపోయింది. ఆ ఆయుధాలు అందుబాటులో రావట్లేదు. ఒక ప్రభుత్వం క్లోజ్ చేసి పడేసింది, వాళ్ళని సర్కిల్లో బంధించేసింది. సో మొత్తంగా ప్రభుత్వంతో పోరాడే శక్తి అవకాశాలు లేక మావోయిస్టులు దాదాపు లొంగిపోయారు. ఏదో ప్రజాస్వామ్య పద్ధతమైన నమ్మకంతో లొంగిపోయారని అనుకోవట్లేదు. అప్పటికీ లొంగిపోవటం ఇష్టం లేక పోరాడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక తప్పదనుకొని లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతేగాని వాళ్ళు ఏదో ప్రజాస్వామ్యం మీద ప్రేమతో బయటకు వచ్చి లొంగిపోయారు అనుకోవడానికి లేదు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మావోయిజం క్లోజ్ అంటే క్లోజు అనేది ఎప్పుడు సాధ్యమవుతుందంటే అసమానతలు లేనప్పుడు, ప్రభుత్వాలు ప్రజల మీద దాస్తికాన్ని ప్రదర్శించినప్పుడు, సమాజంలో అంటరానితనం అసమానతలు పూర్తిగా పోయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ప్రజలలో అసహనం ఉన్నంత కాలం మళ్ళొక రూపంలో, అంటే ఇప్పుడు మావోయిస్టు రూపంలో ఉండొచ్చు, లేదా ఇంకో రూపంలో అసహనం పుడుతూనే ఉంటుంది, ఆయుధం పడుతూనే ఉంటుంది, ప్రభుత్వం మీద పోరాడుతూనే ఉంటుంది. ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటి అంటే, ఎందుకు అసలు మావోయిస్టులుగా వెళ్తున్నారు, ఎందుకు అటువైపు ప్రాణాలు తెగించి మరి చదువుకున్న వాళ్ళు కూడా పోవాల్సి వస్తుంది. మావోయిస్టులకు పోయిన వాళ్ళు పెద్ద పెద్ద విజ్ఞానులు ఉన్నారు, పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. వాళ్ళు పుస్తకాలు రాశారు, సమాజాన్ని ప్రభావితం చేశారు. ఛత్తీస్గఢ్ ఏరియాలో కొంత ఏరియానైతే ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిపాలించారు. అక్కడ గిరిజనుల మద్దతుని కూడగట్టుకున్నారు. నిజానికి గిరిజనుల మద్దతు కనుక లేకపోయి ఉంటే, ఆదివాసీల మద్దతు కనుక లేకపోయి ఉంటే ఇన్నాళ్ళు సస్టైన్ కాలేరు కదా మావోయిస్ట్ పార్టీ అనేది. కాబట్టి ఇన్నాళ్ళు సస్టైన్ కాగలిగింది అంటే, వాళ్ళలోకి పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ పోగలిగిందంటే దానికి కారణం ఏంటి అనేది ప్రభుత్వాలు ఆలోచించాలి. కారణమైనటువంటి సామాజిక ఆర్థిక సమస్యని పరిష్కరించలేనంత కాలం మావోయిస్ట్ ఉద్యమం ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి. మొన్న ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ట దగ్గర పేద ప్రజలు భూదాను భూముల్లో నివాసం ఉంటే కూల్చేశారు. పేదవాళ్ళ ఇళ్ళని వాళ్ళ కళ్ళ ముందే కూల్చేశారు. ఇప్పుడు ఆ ల్యాండ్ ఏం చేస్తారు, ఏదో ఒక కార్పొరేట్కి అప్పచెప్తారు. ప్రజల కళ్ళ ముందే ఒక కార్పొరేట్ వాడికి అప్పచెప్తారు. ఏదో ఉద్యోగాల పేరు చెప్పి అప్పచెప్తారు. ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ పేరు చెప్పేసి. అసలు డెవలప్మెంట్ అంటే మేము బతకడం కాదా అనేది పేద ప్రజల్లో ఖచ్చితంగా వస్తుంది. మా ఇల్లు కూల్చేసి మేముంటున్న భూములని కార్పొరేట్కి అప్పచెప్పడం ఏంటి అన్న పాయింట్ కాడ అక్కడున్న వాళ్ళు ఎవరో ఈ వ్యవస్థ మీద కోపంతో, ఈ సమాజం మీద కోపంతో, ఈ ప్రభుత్వాల మీద కోపంతో, ఈ ప్రజాస్వామ్యం మీద కోపంతో, ఈ వ్యవస్థలో నాకు న్యాయం జరగదు అనుకొని వరుతుపాగిపడతాడు. ఇదే మావోయిజానికి మూలం. ఎందుకు ఎక్కువ మంది ఆదివాసీలు గిరిజనులు మావోయిస్టులుగా మారారంటే, వాళ్ళు అడవుల్లో పుట్టారు, అడవుల్లో పెరిగారు. కానీ అడవుల మీద పెత్తనం మీకు లేదు అంటుంది ప్రభుత్వం. అడవుల్లో ఉన్నటువంటి ఉత్పత్తులన్నీ కూడా కార్పొరేట్కి అప్పచెప్తా ఉంటుంది ప్రభుత్వం. అదేంటంటే డెవలప్మెంట్ అంటారు. అంటే డెవలప్మెంట్ అంటే మేము బాగుపడటం కాదా, ఎవరినో బాగు చేయటమా అనేది వాళ్ళ క్వశ్చన్. దానిలోంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళకు ఉద్యమ బాట పట్టుకోవటం, అంటే ఈ వ్యవస్థ మమ్మల్ని చంపటానికే అనే దాంట్లో నుంచి ఈ వ్యవస్థను మేమేదో నాశనం చేయాలి, లేదా ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి
అనే దాంట్లో నుంచి వచ్చినటువంటి కోణం మావోయిజం. అంటే ఈ ప్రజల్లో ఈ భావాన్ని తీసేయనంత కాలం, ఇప్పుడు ఎగ్జాంపుల్ భూమి సమస్య అండి. తెలంగాణలో, ఆంధ్రాలో ఇప్పుడు భూమి ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? పెద్ద పెద్ద కార్పొరేట్ చేతుల్లోకి వెళ్తుంది. ఈ దేశంలో సంపద ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? 80% సంపద 20% మంది చేతుల్లో, 20% సంపద 80% చేతుల్లో ఉంది. మళ్ళీ తరసరి ఆదాయం అందరిది కలిపి లెక్కిచ్చారు, మళ్ళీ ఇంతుంది అంతుందని చెప్తారు. కానీ లెక్కలు వేరు, నిజం వేరు. ఇప్పటికీ ప్రభుత్వాలు ఏమన్నా ప్రీబీస్ ఇస్తే బాగుండు, ఏదైనా ఉచిత పథకాలు ఇస్తే బాగుండు, నెల నెల మాకు 2000 3000 పెన్షన్ ఇస్తే బాగుండు అనే పరిస్థితుల్లో ప్రజలు ఎందుకున్నారు? ఒకళ్ళకేమో కంపెనీలు పెడుతున్నారని చెప్పేసి పేరు పెట్టేసి వందలాది ఎకరాలు చీప్ రేటుకి అప్పచెప్తూ ఉంటారు. అదేంటంటే వాడు ఉద్యోగాలు కల్పిస్తాడు, డెవలప్మెంట్ అంటారు. కానీ ఒక పేదవాడికి ఒక గుడి చేసుకోవడానికి 100 గజాల భూమి ఇవ్వడానికి ప్రభుత్వాలు వెనక ముందు ఆడుతూ ఉంటే వాడి మీద పెత్తనం చేస్తూ ఉంటాయి. మళ్ళీ వాడు ఓడితోనే వీళ్ళు గద్దెనెక్కుతారు. వాళ్ళు గద్దెనెక్కేది ఆ ప్రజల ఓడితోనే. ఈ పరిస్థితులు అసహనానికి గురి చేస్తూ ఉంటాయి ప్రజల్ని. ఈ అసహనాన్ని గమనించాలి. దీన్ని అంటే ప్రజలు అధికారం ఇచ్చింది కార్పొరేట్కి సేవ చేయడం కోసం కాదు, ప్రజలకు సేవ చేయడం కోసం అని ప్రభుత్వాలు అర్థం చేసుకున్నప్పుడు రేపొద్దున మావోయిజమే కాదు, ఏ ఇజం ఉండదు, ప్రజాస్వామ్యం మాత్రమే ఉంటుంది. ప్రజాస్వామ్యానికి పాలకులు గౌరవం ఇచ్చినప్పుడు, అంటే ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, మనం వాళ్ళకి సర్వీస్ చేయాలి, వాళ్ళని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలి, నిరక్షరాస్యత నుంచి బయటకు తీసుకురావాలి, వాళ్ళకి అవకాశాలు కల్పించాలి, వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టాలి అనేది తప్ప అదానీల కోసం, అంబానీల కోసం పాలకులు పనిచేసినప్పుడు వాళ్ళ ఫండింగ్తో ఎన్నికలు ఎదుర్కోవచ్చు అనేటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఇలాంటి మావోయిజం లాంటివి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి, మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాయి. మొత్తానికి అయితే ఆపరేషన్ కగారు దాదాపు సక్సెస్ అయినట్టే. 95% పైన మావోయిజం అయితే ఇప్పటికైతే క్లోజ్. కానీ శాశ్వతంగా క్లోజ్ కావాలంటే నేను చెప్పింది జరగాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.